రాబోయే కాలంలో ఈ పల్నాడులో మొత్తం పుల్లే ఉండాలి తప్ప మేకలు మాత్రం ఉండే ప్రసక్తే లేదు. అందుకని రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంకణం కట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నా. అలాగే ఈరోజు మహేష్ గారు మన పార్టీలో చేరటం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేయాలని చెప్పి, అలాగే ముస్లిం సంబంధించి నేను కొన్ని చోట్ల వినుకొండలో చూసా, మరి చాలా మంది మైనార్టీలు ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయ్యా మీ అందరికీ చెప్తున్నా, వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ముస్లింలకు మైనార్టీలకు ఏ విధంగా ఆయన సాయం చేశారు ఒక్కసారి తెలుసుకోవాలని చెప్పేసి మీ అందరి కోరుతున్నా. ఇవాళ చాలా చోట్ల చూస్తుంటే ముస్లిం మైనార్టీలు మరి కొన్ని గ్రామాల్లో ఇవాళ కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. ఇవాళ టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ముస్లిం మైనార్టీలకు ఒక్క పని చేయాలని చెప్పి మనం చేస్తున్నా. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఇవాళ ఆ 4% రిజర్వేషన్ అనేది ఎక్కడ కనబడట్లేదు. ముస్లిం మైనార్టీలు ఓట్లు వేసుకొని ఇవాళ ముస్లింలు ఓట్లు వేయాలని చెప్పేసి ఇవాళ కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, లేదంటే మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైనికుల పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.